ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మెసేజ్ ని ఫార్వర్డ్ చేశాడని శోభనాపురం వైసీపీ గ్రామ అధ్యక్షుడిపై హత్యాయత్నం చేశారు. దారి కాచి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. చనిపోయాడనుకుని దుండగులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తన కుమార్తెతో కలిసి అడవి నెక్కలం సమీపంలోని ఆలయానికి వెళ్లాడు నక్కనపోయిన సాంబశివరావు. దైవ దర్శనం పూర్తయ్యాక తిరిగి ఇంటికి వస్తూ ఉండగా బైక్పై వెంబడించి దాడికి పాల్పడ్డాడు. కూతురు ముందే తండ్రిని విచక్షణ రహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన సాంబశివరావును ఆసుపత్రికి తరలించారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి బాధితుని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాంబశివరావు గారు పొద్దున్న నేను కూడా అడ్ రోడ్డు గుడికి నేను మా మిస్సెస్ ఆయన వాళ్ళ అమ్మాయి ఇంకొక ప్రెసిడెంట్ గారు అందరం కలిసి అక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత చూస్తే హాస్పిటల్లో అతను తలకాయ బయలుందన్నారు. నేను ఇప్పుడు వచ్చి నేను ఎంక్వైరీ ఆయన కూడా అయితే ఏం జరిగిందండి అంటే ఏమంటే నేను ఒక పోస్ట్ పెట్టాను నక్కన పోయిన వేణు మీద. ఆ పోస్ట్ నేను పెట్టలేదు, వేరే వాళ్ళు పెడితే దాన్ని ఫార్వర్డ్ చేశాను. ఏంట్రా నువ్వు పద్దాక నీకు వేరే పని లేదా అని ఒక అతను నా వెనకాల బండి మీద కొంచెంసేపు ఫాలో అవుతా మా ఊరికి కొంచెం కాలువ దగ్గరికి వచ్చే అంటే అదేదో అనకొండ అనేది పోస్ట్ పెట్టారంట. అనకొండ అనే పెట్టారు ఎవరో వేరే వాళ్ళు. దాన్ని ఈయన ఫార్వర్డ్ చేశాడు. ఏంట్రా అని చెప్పి కొట్టారంట. వాళ్ళ పాప అడ్డం పడి మొత్తుకున్నా సరే ఆకోకుండా బాధేస్తే చచ్చిపోయాడు. నా కొడుకు సావు రేపు నుంచి ఇక సత్యాక పెట్టు పోస్టులు అని చెప్పి వెళ్ళిపోయాడని అతను చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా మామూలుగా ఎవరి పార్టీ వాళ్ళదే, పార్టీలో పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారు. సార్ మినిస్టర్ గారు, మీరు ప్రజా సేవకులు, ప్రజల కోసం ఉన్నారు, ప్రజలకి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్తున్నారు. మరి మీరు నిజంగా బీసీలకి నాయకుడిని, నేనేమి పెద్ద ఉన్నత కులం వాడిని కాదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మేమందరం దానికి సంతోషిస్తున్నాం. కానీ ఈ కేసులో మీరు బీసీలకి న్యాయం చేయటం అంటే ఏంటో చూపించాలని కోరుకుంటున్నాం. కనబోయిన సాంబశివరావు గారు పొద్దున్న నేను కూడా అడ్ రోడ్డు గుడికి నేను మా మిస్సెస్ ఆయన వాళ్ళ అమ్మాయి ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మెసేజ్ ని ఫార్వర్డ్ చేశాడని శోభనాపురం వైసీపీ గ్రామ అధ్యక్షుడిపై హత్యాయత్నం చేశారు. దారి కాచి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. చనిపోయాడనుకోని దుండగులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తన కుమార్తెతో కలిసి అడవి నెక్కలం సమీపంలోని ఆలయానికి వెళ్లాడు నక్కనపోయిన సాంబశివరావు. దైవ దర్శనం పూర్తయ్యాక తిరిగి ఇంటికి వస్తూ ఉండగా బైక్పై వెంబడించి దాడికి పాల్పడ్డాడు. కూతురు ముందే తండ్రిని విచక్షణ రహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన సాంబశివరావును ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అసలు ఈ గొడవ ఎలా జరిగింది? ఎందుకు విచక్షణ రహితంగా కొట్టాల్సి వచ్చింది? అసలు పార్టీల పరంగా కక్షలా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎందుకు ఇలా జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ లావణ్య. నూజివీడు నియోజకవర్గం ఆకిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో భయభ్రాంతులకు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు ఎదురుగానే తన తండ్రిని విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన చూస్తే గనక మనం చాలా హృదయ విదారకమైన ఘటన అని చెప్పుకోవచ్చు. తన తండ్రిని కొట్టొద్దు అని చెప్పి కుమార్తె దాడికి తెగబడుతున్న వారిని కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నా సరే వాళ్ళు వదలకపోవడంతో అతను తీవ్ర స్పృహ కోల్పోయి అతను పడిపోవడంతో మృతి చెందాడు అనే ఒక ఉద్దేశంతో ప్రత్యర్థులు వెళ్ళిపోవడంతో ఆ యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఇలా జరిగిందని చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే హుటాహుటిన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే గనక
ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు నక్కన బోయిన సాంబశివరావు ఇతను కుమార్తెతో కలిసి శనివారం ఉదయం అడవి నెక్కలం సమీపంలోని తన ఒక ఆలయానికి వెళ్లి పూజలు దైవ దర్శనం చేసుకుని తిరిగి అతను తన కుమార్తెతో కలిసి మోటార్ సైకిల్ మీద ఇంటికి బయలుదేరే క్రమంలో తనని ఎవరో వెంబడిస్తున్నారు కొంతమంది అని చెప్పి అతను గుర్తించిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడి జరగటం మనం చూసుకోవచ్చు. అయితే ఏమైందంటే ఎవరో కొంతమంది వ్యక్తులు ఆ నూజివీడు పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా అనే జరుగుతుంది. ఈ మట్టి మాఫియా విషయంలో ఇతను ఎవరో పెట్టిన ఒక మెసేజ్ ని ఆ మెసేజ్ ని తీసి వేరే గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడంతో కొంతమంది తన ప్రత్యర్థులు ఇతను వైఎస్ఆర్సీపీ చెందిన నాయకుడు కావడంతో ఇతను ప్రత్యర్థులు ఈ విషయాన్ని గమనించి అతన్ని ఫోన్ లో బెదిరించడం జరిగింది. అయితే ఈ ఫోన్ లో బెదిరించిన క్రమంలోనే ఈ దాడి జరగటంతో తీవ్ర సంచలనం కలిగించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడి ఎవరు చేశారు అనేది అక్కడ నూజివీడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏదేమైనా సరే తన కుమార్తెను తన తండ్రి కొట్టడంతో తన కుమార్తె పడిన బాధను చూసి అసలుకి హృదయ విదారకమైన ఘటనని మనం చాలా చెప్పుకోవడం జరిగింది. అదే తన తండ్రిని అతి దారుణంగా కొట్టిన ఘటన కుమార్తె తన కళ్ళ ఎదురుగా చూడటం అంటే గనక ఎవరో తట్టుకోలేని పరిస్థితి అక్కడ నెలకొంటుంది. అయితే ఈ విషయం ఈ వైఎస్ఆర్సీపీ చెందిన తీవ్ర గాయాలతో ఉన్న అతను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వెంటనే నూజివీడు కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గాని అలాగే మన మాజీ ఎమ్మెల్యే అతను కూడా ఇమీడియట్లీగా హుటాహుటిన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం చేరుకోవడం జరిగింది. అయితే అతని పరిస్థితి కొంచెం విషమంగా ఉండడంతో వెంటనే అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తమై నూజివీడు నుంచి విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని చెప్పి మనకి ఇప్పటికి సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే అక్కడ నూజివీడు కాన్స్టిట్యున్సీలో రెండు వర్గాలు అంటే రెండు పార్టీల మధ్యన ఇటువంటి ఘటనలు గతం నుంచి చోటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూనే ఉన్నారు. ఏంటంటే తమ నాయకులు ప్రశ్నిస్తుంటే గనక వాళ్ళని అతి దారుణంగా చంపటం గాని దాడులు చేయటం గాని జరుగుతున్నాయి. మేము వీటిని దృష్టిలో పెట్టుకుంటాం. మేము ప్రశ్నిస్తే గనక మమ్మల్ని ఇలా మా నాయకుల మీద గాని కార్యకర్తల మీద గాని ఇటువంటి దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి అధికార పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గాని వేరే నాయకులను గాని ప్రశ్నించడం జరుగుతుంది. ఇదే క్రమంలో కూడా మనం నూజివీడులో జరిగిన ఈ ఘటన మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లావణ్య. సంజయ్, రైట్, థ్యాంక్ యూ.